రష్మి గారు యాంకర్ అంటే ఓన్లీ యాంకరింగ్ కాదు, యాక్టింగ్ కూడా చేయాలి. మీరు ఏ రోజు చేశారా? ఈ రోజు మా సౌమ్య గారు చేసి చూపిస్తారు మీకు యాక్టింగ్ అంటే ఏంటో. ఓకే డన్. సౌమ్య గారు రెడీయా? రెడీ. యాక్టింగ్ రష్మి చేయడం ఏంటి? గుంటూరు టాకీస్ సాంగ్ లో స్విమ్మింగ్ పూల్ లో చేసింది ఏంటి? స్విమ్మింగ్. స్విమ్మింగ్. యో పెద్ద మనిషి, ఇదంతా ఒక డ్రామాలా కనిపిస్తుండదా నీకు? నీ బిడ్డకే కాదు, ఏం ఆడబిడ్డకి ఇట్లా ఆయన ఇట్లానే చేస్తాడు. అది ఆయన నీతి. ఏం జన్మదయ్యా నీది? మీ శ్రీవల్లి ఏందా మాటలు? చిన్న పెద్ద చూసుకోవద్దా? నువ్వు గమనుండతా. నీ కొడుకు కంటే నేను ఊరుకుంటావేనో కానీ ఎవడైనా నా మొగుడు కంటే నేను అసలు ఊరుకుంటే లేదు. మేలు చేసింది కాక మళ్ళా మాట కూడా పడ్లానా? యో ఇంకా ఎంత చదువుతావయ్యా ఇంటి పేరు అని? ఎవరు కావాలని ఇంటి పేరు? పెళ్ళైనోడు కావాలని ఇంటి పేరు. యో నాయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజ 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 అని ఒడుస్తుంది. అట్లాంటి కళ్ళు నీళ్లు చూస్తున్నానంటే అది కూడా నీ వల్లే. బిడ్డ పుడుతున్నాడప్ప అంటే మగబిడ్డ ఆనందపడతాడు కదా, కానీ కానీ నమ్ముడు ఏడ్చినాడయ్యా, అది కూడా నీ వల్లే. శ్రీవల్లి కడుపులో బిడ్డున్నాడమ్మా. నువ్వు ఊరుకోమా. ఇంకా ఎంత చదువుతావయ్యా ఇంటి పేరు అని? యో నువ్వు ఎవడరా? పుష్ప ఫ్రెండ్. నువ్వు? పుష్ప మేనేజర్. నువ్వు? పుష్ప డ్రైవర్. నేనే పుష్ప. ఇలా ఎవడైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు, పుష్ప మనిషి అనే చెప్పుకుంటారు. ఏమే ఫీలింగ్స్ వస్తున్నాయా? యాందిరయ్యా యాం చేస్తున్నా ఉండండి చూసుకొని మనం మాట్లాడుకుంటాం. పుష్ప అంటే బ్రాండ్ కాదు, ఇది లోకల్ బ్రాండే. అదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? పుష్ప అన్న. ఏ చూడలే, నువ్వే జోకేసి నువ్వే నవ్వుకుంటున్నావా? నీ కోసం మంచి మంచి డైలాగ్ వేసుకుని బిల్డప్ ఇస్తే బిల్డప్ తీసుకోవడానికి కొంచెం నీకు యోగ్యతం లేదు కదయ్యా. నాకు బాగుంది. ఏరా చెక్క ఏరా ఒక్కటి తగ్గింది పుష్ప. అవునరా, ఒకటి తగ్గింది కామెడీ, అందుకే చేస్తున్నా. ఒకటి తగ్గలేదు, మీకు అంత తగ్గింది. సరే గాని నలుగురికి ఇచ్చా ఇంటి పేరు, ఈడికి ఇవ్వడానికి ఏంటి చెప్పి. వేరే కొండారెడ్డి నువ్వు ఫస్ట్ పార్ట్ లోనే చచ్చిపోయావు కదా. పుష్ప పెళ్లి కార్డు ఇస్తున్నాను, పెళ్లికి రా. ఎవడు పెళ్లికి? ఇది బాబాయ్ అని పిలిచింది కదా నిన్ను, రావా దీని పెళ్లికి? ఇంటి పేరు అడిగావుగా, తీసుకో. ఇంటి పేరు ఎవడు అనుకున్నావు నువ్వు? ఎవడు? ఎవడు నువ్వు? నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడు. ఏదో అన్నావురా ఇప్పుడు. నువ్వు ఊసేనా మాట్లాడు, లేకపోతే నా ముఖం మీద ఊసేనా తిట్టు. మంగళం సీన్ అంటే పెద్ద పుల్లి. ఏమనుకున్నావు నువ్వు? పెళ్లికి వస్తావా రావా? ఎవడు పెళ్లి? ఎవడి పెళ్లి ఎందురా? నీ అన్న కూతురు పెళ్లి. పుష్ప మా దాచాన్ని పంపి అబ్బా, తీసుకెళ్ళి పంపించలేదు. దాక్షాయిని అదిగో రెడీగా ఉండదు. దాచాకాయ ఎంత ఉంది, అది దాచాయని ఏంది? ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. చిన్నాయన ఆడెవడో నన్ను ఏడిపిస్తున్నాడు రప్ప రప్ప. అయితే ఏడువే ఎవడో. ఇగో పుష్ప, ఎట్ట పడితే అట్ట చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వెవడురా? ఎవడు సినిమా ఎవడు డైరెక్షన్ చేస్తున్నాడు? శ్రీవల్లి పరిస్థితి ఏంది? మా ఆవిడ బిల్డప్ ఇస్తాను కదా, అది ఇచ్చేమన్నా నేను వెళ్ళిపోతాను. ఫీలింగ్స్ వస్తున్నాయి. నీకు వస్తున్నాయా? నీకు కదా రావాలి. ఏమే అదేదో చెప్పారు, చేసే మోడో ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నా ఫీలింగ్స్ వస్తున్నాయి. నువ్వే ఇదిగో పుష్ప, నరేష్ వాళ్ళ నాన్న స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు. పడ్డాడా? నేను ఆల్రెడీ పోసా.
పడొచ్చు కదరా. మీ నాన్నకి అవి తాగితే గానీ మీ నాన్న మాటను. నాకు రూమ్ ఇస్తే మీ నాన్నకి ఏం పని రూమ్ లో, అందుకే స్విమ్మింగ్ పూల్ సెటప్ మీ నాన్నకు పెట్టాం. పుష్ప, నీ అన్న కూతున్నాడు, ఎవడు ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళని నేను రాను. అదేంటి పుష్ప? రాను, నాకు ఇష్టం లేదు. వాడు ఏమైనా చేస్తే? పుష్ప, నీ అన్న కూతురు ఏడే ఉంది. రే ఇందాకే మాట్లాడానప్పుడు అన్న కూతుర్ని చేశాను. ఓ పుష్ప, మేమిద్దరం నగలు కొనుక్కుంటాం, దుడ్డు కట్టవా పుష్ప? దుడ్డు కాదు కదా. ఏమా బూతులు వస్తున్నాయమ్మా. లాస్ట్ డైలాగ్ చెప్పి క్లోజ్ చేసేద్దాం. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మీరందరూ వెళ్ళండి, మిగతా వాళ్ళంతా ఏ పొజిషన్ లో ఉండండి. అరే నీ డైలాగ్ చెప్పి. ఇంటికి వెళ్ళి పడుకోండి సమ్మె. లాస్ట్ డైలాగ్ నా గురించి వెళ్ళప్ప. ఎవరు అనుకున్నావు మా చెప్తా. చేసే మూడు ఉత్సాహం మొత్తం లేదమ్మా, నువ్వు చాలా బాగా చేసావు. ఏం బాగా చేసావు? చాలా, ఇంకొకసారి చేపించేద్దాం. నా ఆయన పేరు చెప్పుకుని ఊరే బతుకుతా ఉండా. యో, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. బ్రాండ్ చిన్నమ్మ. చిన్నమ్మ పిన్నమ్మ అసలు వసూలు ఆపు. నువ్వు ఉన్నారు కదా నీ తోటి గట్ట ఆట మనుషులుగా పిలుచుకోబెళ్ళి ఎడ్చేయండి రా. వీళ్ళు కొట్టుకుంటారు, మనకెందుకో. రండి రా. ఇంకా సమీ పోదమ్మా. సమీ చెప్పాలి స్లాంగా. చిన్నమ్మ, ఈ చిన్నమ్మ డైలాగు నేను ఎక్కడో యూట్యూబ్ లో విన్నా. చిన్నమ్మ కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కూర్చుని మాట్లాడబెట్టి